లోన్లు రావట్లే బ్యాంకులకి. అది ఓకే. ఎందుకని అది మూతబడిపోయింది అన్నటువంటి ఉద్దేశంతో రావట్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి ఇచ్చేసి అదే రాజధాని అన్నటువంటిది ఒక తీర్మానం చేసేయాలి ఇక అది. అసెంబ్లీలో. అది కేంద్రం అప్రూవ్ చేసేసింది అనుకోండి, ఇంకంతే. ఇక ఆటోమేటిక్గా అది రాజధాని ప్రాంతం కాబట్టి అయిపోద్ది. దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా నడుస్తుంది. రెండోది, అదే ప్రాంతంలో ఎప్పుడైతే అవన్నీ లైన్లోకి వచ్చేస్తాయో, వీళ్ళకి ప్లాట్లు ఇచ్చేస్తారో, వాళ్ళు కన్స్ట్రక్షన్స్ అన్ని బిగిన్ చేసేస్తారు. అప్పుడు అందులో ఇల్లు కట్టినా లేకపోతే ఒకటి కట్టుకున్నా స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఇట్లాంటివి ఏమైనా రావడానికి వీలుంటుంది, జనం రావడానికి వీలుంటుంది. ఇదన్నీ కూడా దశల వారీగా కాదు, చకచక జరగాలి. అవి జరిగినాయి అనుకోండి, ఒకటి ఇప్పుడు రాజధాని అని దాన్ని కేంద్రం ఫైనల్ చేసేసి నోటిఫై చేసేసి దానికి బౌండరీస్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఆ పరిధంతా కూడా ఒక ఇది వచ్చేస్తుంది, దానికి ఇక ఊపు వచ్చేస్తుంది. అప్పుడు ఇక ఏ బ్యాంక్ కూడా అయినా సరే నేను ఇవ్వను అనడానికి ఉండదు, ఏమీ ఉండదు. రెండో పాయింట్ ఏమైపోతుంది, అప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి యాక్సెస్ ఉన్నప్పుడు చకచక డెవలప్మెంట్ పరిగెడుతుంది. ఇంకెవడు మార్చలేడు కదా అప్పుడు, ఇంకెవరు ఏం చెప్పినా కుదరదు. ఇంకొక పాయింట్ వచ్చేటప్పటికి అవి ఎప్పుడైతే జరుగుతాయో ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ వస్తే రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఖాళీగా ఉన్నటువంటి 7,000 ఎకరాల ల్యాండ్ ఉంది టోటల్. ఆ 7,000 ఎకరాలు అప్పుడు వేలం వేశారు అనుకోండి,